ప్రభుత్వ ఉద్యోగులకు కీలక జీవో విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల అధికారి దుర్వినియోగానికి గనుక పాల్పడినా లేదా సామాన్యులను ఇబ్బంది పెట్టిన సందర్భాల్లో వారికి ఉచిత న్యాయ సహాయం అందించేందుకు ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా పోలీసు కంప్లైంట్ అథారిటీ ఏర్పాటు చేసింది. పోలీసులు నిందితులు స్టేషన్‌కి తీసుకొచ్చి కొట్టినా, దాడి చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకున్నా, కస్టడీలో నిందితులు మృతి చెందిన బాధితుల పక్షాన ఎవరైనా ఫిర్యాదు చేస్తే సుమోటోగా వాటిని స్వీకరించి బాధితులకు ఉచితంగా న్యాయం అందించేందుకు అథారిటీ కృషి చేస్తాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, జిల్లాలకు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు ప్రాతిపదిక సంస్థను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం హోంశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రవిగుప్తా జీఓఆర్టీ నంబర్ 315 అయితే జారీ చేశారనమాట. రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్, ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్రావు, సభ్యులు పి ప్రమోద్ కుమార్, విశ్రాంత ఐపీఎస్ వర్రే వెంకటేశ్వర, న్యాయవాది, సమాచార కమిషన్ సభ్యులు అదనపు అయితే మిగతా వారైతే ఉంటారనమాట. సో మొత్తానికైతే కీలక జీవో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి.